ఫ్యాన్ బాయ్గానే ఉంటూ కేవలం ఒక ఫ్యాన్ బాయ్గానే ఆయన కళ్యాణ్ గారిని చూపించాలని కాకుండా అందులో ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీతో, ఎక్స్ట్రాడినరీ మేనరిజమ్స్తో, ఎక్స్ట్రాడినరీ పంచ్ డైలాగ్స్తో మనకి ఎప్పుడు చూపిస్తారు. అలాగే గబ్బర్ సింగ్లో నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్క ఉంది అని ఆయన చెప్పినప్పుడు ఎంత ట్రెండ్ అయిందో, ఈయన ఒకరోజు నైట్ ఎప్పుడో నాకు ఫోన్ చేశారు, సర్జీ ఈ డైలాగ్ వినండి అని. ఇన్ని ఇయర్స్గా పవన్ కళ్యాణ్ గారి మేనరిజం ఏంటి, ఏం సౌండ్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఇక్కడ ఉన్నారు, మీ అందరు ఇక్కడ ఉన్నారు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ లేదు, సౌండ్ లేదు, ఏమి లేదు, నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా లేరు, కానీ ఇది ఎవరు చేసినా ఆయనను గుర్తుపెట్టి క్లాప్స్ కొట్టి ఇంత గొప్ప మేనరిజంని ఫస్ట్ టైం ఆయన డిఫైన్ చేయాలని ఆశపడ్డారు. చాలా ఎక్స్ట్రాడినరీగా డిఫైన్ చేశారు. అండ్ ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ట్రిబ్యూట్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సర్జీ యూ డిడ్ ఎ ఫెంటాబులస్ జాబ్. అండ్ ఆయన నాకు ఫోన్ చేసి ఈ డైలాగ్ ఎలా ఉంది చెప్పండి అని. నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే, నేను మెడ ముట్టుకుంటే అన్నమాట నాకు ఫస్ట్ గూస్ బంప్స్ వచ్చినాయి. అప్పుడు నేను అన్నాను, సర్జీ ఇదే హుక్ లైన్ లాగే ఉందా అన్నాను. నిజంగా ఆ రోజు అన్నట్టే అదే ఈ పాటకి హుక్ లైన్ అయింది. అందుకన్నది అంటే క్రెడిట్ ఫర్ దిస్ సాంగ్, అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ దిస్ సాంగ్. ఇది ఎప్పుడు కూడా జెన్యున్ ప్రేమతో ఒక పని చేయాలనుకుని ఎవరైనా సంకల్పించుకుంటే ఆ పని కన్ఫర్మ్గా మోర్ దెన్ సక్సెస్ అయిపోద్ది, బ్లాక్ బస్టర్ అయిపోద్ది. సో దీని ఎంటైర్ ఈ ఆరా అంతా పవన్ కళ్యాణ్ గారు అయితే మేము ఈ సాంగ్ చేసిన దాని ఏమంటారు ఎక్సైట్మెంట్ కానీ ఆ యూఫోరియా కానీ అంతా హరీష్ శంకర్ గారిది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సర్జీ.